రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. ఆత్మబంధువులరా, శ్రీమద్ రామాయణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలున్నాయి. ప్రతి పాత్ర రామునిపై భక్తి, ప్రేమ, అనురాగాలతో కూడుకున్నవే. సదాశివుని మొదలు నారదుడు, వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి, భరద్వాజ మహర్షి, వేదవ్యాసుడు, శరభంగముని, అనసూయ, అత్రి మహర్షుల శ్రీరామ భక్తి ఎలాంటిదో తెలుసుకున్నాం. దశరథ మహారాజు వాత్సల్య భక్తి కూడా తెలుసుకున్నాం. ఇలా రామాయణంలో ఎన్నో పాత్రలు శ్రీరామ భక్తితో తరించాయి. కౌసల్య, సుమిత్ర, కైకేయి, సీత, జనకుడు, భరతుడు, ఊర్మిళ, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, కాకభూషుండి, ఇలా ఎన్నెన్నో పాత్రలు శ్రీరామ భక్తితో పారవస్యం చెందాయి. ఆదిశంకరాచార్యులు, యమునాచార్యులు, తులసీదాసు శ్రీరామ భక్తి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీరాముని కన్నతల్లి కౌసల్య భక్తి హృదయం ఎలాంటిదో తెలుసుకున్నాం. కౌసల్యాదేవి ధర్మం కొరకు ఎలాంటి త్యాగం చేశారు, వారి పతివ్రత ధర్మం ఎలాంటిది, ఆమె కర్తవ్య నిష్ఠ ఎలాంటిది, కౌసల్యాదేవి తన కోడలు సీతమ్మపై ఎలాంటి ప్రేమ ఉండేది, ముద్దుల కుమారుడు శ్రీరామచంద్రునిపై ప్రేమానురాగాలు ఎలా ఉండేవి, ఇలాంటి విషయాలన్నీ క్లుప్తంగా తెలుసుకున్నాం. ఇంకా దశరథ మహారాజు గారి భార్యలైన సుమిత్ర మరియు కైకేయులకి శ్రీరామునిచంద్రుని పట్ల ఎలాంటి ప్రేమానురాగాలు ఉండేవి, వారి భక్తి హృదయం గురించి కూడా తెలుసుకున్నాం. శ్రీమద్ రామాయణంలో మరో అద్భుతమైన పాత్ర జనక మహారాజు, సీతమ్మ తండ్రి, మిథిలా నగరానికి రాజు. ఈయన తండ్రి హ్రస్వరూముడు. జనకునికి శీరధ్వజుడు అనే పేరు కూడా ఉంది. జనకుని భార్య పేరు సునయన. కుశధ్వజుడు జనకుని సోదరుడు. సంతానం కోసం యజ్ఞం చేయదలచి భూమిని దున్నుతుంటే సీత దొరుకుతుంది. యాజ్ఞవల్కుడి వరంతో బ్రాహ్మణత్వాన్ని కూడా పొందాడు జనకుడు. జనకుని దగ్గర సకల సంపదలను మించిన జ్ఞాన సంపద ఉండేది, ధర్మాచరణ ఉండేది. అలాంటి జనకుని శ్రీరామ భక్తి ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకానొకసారి విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి విచ్చేసినాడని ప్రజలు చెప్పుకొనుచుండగా జనక మహారాజు మంత్రులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి విశ్వామిత్రుని దర్శించుటకు వెళ్ళాడు. జనక మహారాజు విశ్వామిత్రుని చరణములకు ప్రణామాలు చేశారు. విశ్వామిత్రుడు ప్రేమతో జనకుని తన దగ్గర కూర్చుండబెట్టుకొని కుశల ప్రశ్నలు అడిగారు. శ్రీరామలక్ష్మణులు పుష్పవాటికను దర్శించి తిరిగి వచ్చారు. తేజోవంతులకు ఆ ఇరువురిని గాంచి అచట ఉన్న వారందరూ లేచి నిలబడ్డారు. వారి అద్భుత రూప లావణ్యములను చూసి అందరూ ఆనంద పులికితులయ్యారు. వారి నేత్రముల వెంట ఆనందాశ్రువులు స్రవించుచుండెను. వీరిని దర్శించిన విదేహ మహారాజు పరవశించిపోయాను. రామునిపై జనకునికున్న గుప్త ప్రేమ శ్రీరామునికే తెలుసు. కొన్ని సంవత్సరముల కిందట నారదుడు చెప్పిన మాటలు సత్యమయ్యాయి అని అనిపించింది జనకునికి. అంతకుముందు నారదుడు జనకునికి చెప్పిన పరమ రహస్య వచనాలివే. భక్తులపై దయతో హృషీకేశుడు దైవ కార్యసిద్ధికి రావణాది రాక్షసులను వధించుటకు మాయా మానవ రూపంతో అవతరించి రామ అనే నామంతో విఖ్యాతిగాంచును. ఆ పరమేశ్వరుడు తన 4 అంశలతో దశరథునకు పుత్రుడై అయోధ్యయందుండెను. ఇచట యోగ మాయయే సీతారూపమున జన్మించెను. అందువలన ఈ సీతను రఘునాథునకు ఇచ్చి పాణిగ్రహం చేయింపుము. పరమాత్మ రాముని భార్య కనుక ఈమెకు తదితరులతో వివాహం కాదు. ధనుర్యజ్ఞానంతరం జనకుడు సీతను వివాహము గావించి జన్మ సఫలమైనది అని అనుకున్నాడు. వివాహానంతరం దశరథ మహారాజు పుత్రులతోనూ కోడళ్లతోనూ అయోధ్యకు ప్రయాణమయ్యారు. జనకుడు ప్రేమను దాచలేకపోయాడు. నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి. దశరథుని వంక కొంచెంసేపు, రాముని వైపు కొంచెంసేపు, సీత వైపు కొంచెంసేపు
చూడసాగాడు. రాముడు వెళ్ళుచున్నాడనుకొనిన తన ప్రాణమే పోవుచున్నట్లు అనుకున్నాడు. తిరిగి రండని దశరథుని ప్రాధేయపడతాడు. దశరథుడు ప్రేమతో వారించగా జనకుడు అశ్రునయనాలతో రథము దిగి ప్రణమిల్లాడు. అనంతరం రాముని సమీపించి చేతులు జోడించి మాట్లాడవలెనని అనుకుంటున్నను ప్రేమవశంతో మాట్లాడలేకుండా పోయాను. వాక్కు అవరుద్ధమగుచుండెను. ఎంతయు ప్రయత్నం మీద నెమ్మదిగా వినమ్రుడై ఇట్లు ప్రార్థించెను. రామా, నేడు నా జన్మ ఫలించెను. సూర్యుని వలె ప్రకాశించు మిమ్మలను సీతాసహితులను గాంచుచుంటిని. యోగులు మీ చరణ కమల పరాగరసికులై భయంకర కాలచక్రమును జయించిన వారై సంసార సాగరమును దాటెదరు. మీ నామ సంకీర్తనంతో దేవగణములు శోకమును దుఃఖమును జయించుచున్నారు. అట్టి మిమ్మలను శరణు వేడుచున్నాను. నా హృదయమందున్న మీ చరణములను నేను ఎప్పుడునూ మరవకూడదు అని వేడుకొనగా శ్రీరాముడు జనకుని వచనములకు ప్రేమపూరితుడై సంతుష్టుడయ్యను. జనకుని తన తండ్రి దశరథుని వలెను, గురువు విశ్వామిత్రుని వలెను, కులగురువు వశిష్ఠుని వలెనుగా భావించి గౌరవించెను. అనంతరం జనకుడు భరతుని, లక్ష్మణుని, శత్రుఘ్నుని కలిసి ఆశీర్వదించెను. తరువాత జనకుడు విశ్వామిత్రుని కలిసి ఆయన పాదములు పట్టుకొని ఆ పాద ధూళిని నేత్రములకు అద్దుకొని శిరస్సును ధరించెను. శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై అయోధ్య విడిచి వనవాసమునకేగెను. భరతుడు దుఃఖంతో శ్రీరాముని తిరిగి తెచ్చుటకు చిత్రకూటమునకు వెళ్ళననియు, అది వినిన జనకుడు కూడా చిత్రకూటమునకు వెళ్ళెను. అచట శ్రీరాముని దర్శించి భరతుని భక్తి చూచి వారితో ఏమీ చెప్పలేకపోయాను. శ్రీరాముని భరతుని పారస్పరిక ప్రేమ తర్కించను అలవి కానిది అనుకున్నాడు జనకుడు. జనకుడు శ్రేష్ఠ కర్మయోగి, ఆదర్శ జ్ఞానులందు అగ్రగణ్యుడు, 12 ప్రధాన భాగవతాచార్యులందు ఒకడు. జనకుడు ధన్యుడు. ధన్యమైనది అతని శ్రీరామ గూఢ భక్తి. జై శ్రీరామ్.